మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలోని వడ్డెర బస్తీలో సీసీ రోడ్డు నిర్మాణ పనులను టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జి ఆవుల రాజిరెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నారని అన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి తన వంతుగా కృషి చేస్తానని తెలిపారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలకు 6 గ్యారంటీ పథకాలు అమలు చేసి నిరుపేదలకు అండగా ఉంటామని ఆయన తెలిపారు. గ్రామంలో నెలకొన్న సమస్యలను పూర్తిగా పరిష్కార దిశలో తీసుకువెళ్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ నాగరాజు, ఎంపీటీసీ కృష్ణారెడ్డి, మాసాయిపేట్ మండల అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి, గ్రామ అధ్యక్షుడు భూస్వామి, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల సందర్భంగా తెలంగాణ ప్రజల గురించి, తెలంగాణ ప్రజల బాగోగుల గురించి, తెలంగాణ పేదల గురించి ఆలోచన చేసి 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎంత అవినీతి జరిగింది, మరి రాష్ట్ర సంపద అనేది పేదలకు అందకుండా ఏ లక్ష్యం కొరకైతే తెలంగాణ తెచ్చుకున్నామో ఆ లక్ష్యం నెరవేరకపోగా ఇంకా కూడా పేదలుగా మిగిలిపోయిన సందర్భంగా తెలంగాణ ఇచ్చినటువంటి తల్లి సోనియమ్మ ఎన్నికల సందర్భంగా తెలంగాణ పేదలు బాగుపడాలని అధికారంలోకి రాగానే 6 గ్యారంటీలను పేద ప్రజలకు అందే విధంగా చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి రాగానే మొదటి విడత 2 పథకాలను, మీకు తెలుసు ఆరోగ్యశ్రీ పథకము మరియు మహిళలకందరికి కూడా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యము, ఆ 2 పథకాలను అమల్లోకి తెచ్చింది. అది దాదాపు 2 నెలలు కావస్తుంది. మళ్ళీ నిన్ననే 27వ తారీఖు నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మీకు గృహజ్యోతి పథకం కింద ప్రతి ఇంటికి ఎవరైతే 200 యూనిట్